బండి పంప్చర్ అయింది. నయం ఇంకా వాస్తవమే, నువ్వే చెప్పాలిగా. నీ చేతిలో కోపం కూడా ఎక్కువ ఉంటుంది. అడిగండి దేవుడు మందమరిలో ఈరోజు 18th వార్డులో ఇక్కడ సీసీ రోడ్ కోసం 5 లక్షల రూపాయలు పూజ చేయడం జరిగింది. అతి త్వరలోనే ఈ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. లాస్ట్ టైం నేను మార్నింగ్ వాక్లో వచ్చినప్పుడు ఇక్కడ ఈ రోడ్డు ఇంకా డ్రైనేజ్ కూడా అడిగినారు. డ్రైనేజ్ అయిపోయింది కదా, డ్రైనేజ్ అయిపోయింది, రోడ్ అయింది. ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు మాకు ఒక సెప్టిక్ ట్యాంక్ కావాలని చెప్పి. కమిషనర్ గారికి ఇదే ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడైతే అవసరమో మందమరి టౌన్లో సెప్టిక్ ట్యాంక్ అవసరం పడుతుంది, అన్ని చోట్ల కూడా ప్రపోజల్స్ ఇవ్వమని చెప్పి వారిని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మందమరి టౌన్లో ఈ రివర్స్, ఈ నాలీలు, ఈ సీసీ రోడ్స్ అన్నీ కూడా 6 నెలల్లో మొత్తం పూర్తిగా అయితే ప్రజలందరికీ కూడా అయితే కోరుతున్నాము. ఎక్కడైతే మీ వార్డులలో ఇంకేమైనా అవసరం ఉంటే డెఫినెట్లీ అప్రోచ్ కావాలి. మనము ఎంపీ ల్యాండ్స్ కూడా ఉన్నాయి, మన ఎమ్మెల్యే నిధులతోని ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పూర్తి చేస్తాము. ప్రత్యేకంగా ఈ మందమరి చెన్నూరు నియోజకవర్గంలో సింగరేణి సంస్థ నుంచి వచ్చే రోజులలో గనులు తక్కువైపోతాయి. నేను ఇదే మొన్న సీఎండి గారికి కలిసి వారికి కోరడం జరిగింది. మీరు తొందరగా ఇక్కడ ఈ ప్రాంతంలో కొత్త గనుల ప్రపోజల్స్ తీసుకురాకుంటే కష్టమవుతుందని చెప్పి నేను సీఎండి గారికి చెప్పడం జరిగింది. సీఎండి గారు ఇదే చెప్పినారు, సార్ ఇప్పుడు ఆక్షన్ చేయడం లేదు, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరూ ఆక్షన్ చేయొద్దని చెప్పినారు. కానీ ఆక్షన్ చేయకుంటే అలాట్మెంట్ అయిన మైన్స్ అన్నీ కూడా సుమారు 18% సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేది అవసరం ఉంటుంది. కానీ ఆక్షన్ రూట్లో పోతే 4% ట్యాక్సే ఉంటుంది. నిజంగా చాలా లాభం ఉంటుంది ఆక్షన్లో పోతే. కొత్త గనులు కూడా వస్తాయి. ఇక్కడ మందమరి ప్రాంతానికి, చెన్నూరు ప్రాంతానికి ఇక్కడ కొత్త గనులు రావాలంటే మనం కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోయే అవసరం ఉంది. పోయి ఎక్కువ గనులు తీసుకొస్తే సింగరేణి సంస్థకు బాగుంటుంది.